వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. మనతో పాటు రాజకీయాల్లో అపర చాణక్యుడు, అలాయ్ బలాయ్తో అందరికీ దగ్గరైన వాడు దత్తన్ననుడు దత్తాత్రేయ, మాజీ గవర్నర్. ఎమర్జెన్సీ టైంలో కూడా పార్టీకి నేనున్నానని సంఘాన్ని ముందుకు నడిపించిన సంఘకర్త. మనతో పాటు సార్ నాడు మాట్లాడుతాం. సార్ నమస్తే సార్. సార్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆదిలాబాద్ జిల్లాకు వచ్చారు. ఎట్లుంది ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి ఏంటి, పార్టీ పరిస్థితి ఏ విధంగా? ఆదిలాబాద్ జిల్లాలో నేను ఆసిఫాబాద్, కాగజ్ నగర్, బెల్లంపల్లి, సిర్పూరు మీదుగా అక్కడ కార్యక్రమాలు చేసుకొని నిన్న కుమరం భీమిలోకి ఉన్నటువంటి గ్రామం గౌతపల్లి, ఆ గ్రామంలో నేను, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శుక్లా గారు కొన్ని ఫోన్లో ఎక్కువ కార్యక్రమంలో పాల్గొన్నాము. చాలా మార్పు కనిపించింది. వాళ్ళలో అనేక మంది గిరిజనులు ఎవరుతున్నారు, మన యొక్క ప్రాకృతికమైన వ్యవసాయం చేయాలని, సోలార్ యొక్క విద్యుత్తును వాడాలని, అలాగే విద్యకు చాలా ప్రాముఖ్యత ఇవ్వాలని యువత చాలా ముందుకు వస్తున్నారు. ఇది దేశానికి మంచి సంకేతం. యువ రక్తము చాలామంది సమాజ సేవకులు కూడా చాలామంది కలిశారు. ఎన్జిఓస్ కూడా చాలామంది కలిశారు. దాదాపుగా 3-4 వేల మంది కలిశారు. అందులో ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరిలో మార్పు కనిపిస్తుంది. ఏం మార్పు అంటే ఈ దేశం కోసం పనిచేయాలి. ఇది మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు అవుతుందో ఇది చాలామందిని ఆకర్షింపజేస్తుంది. ఉదాహరణగా పిల్లల్లో కూడా స్వచ్ఛ భారత్ అభియాన్ చాలా లోతుగా నాటకపోతుంది. సో అందువల్ల ఈ వాతావరణంలో నేను మంచిర్యాల కూడా చూశాను. పాత వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ కొత్త యువ రక్తం ఏదో ఈ తరం వాళ్ళు చాలామంది. 2009 నాటికి నేటికి పార్టీ యొక్క ఉన్నటువంటి ఒక స్ట్రక్చర్ చాలా మార్పు. మీతో అదే అడగబోతున్నాను సార్. మీరు బస్సు యాత్ర చేసినప్పుడు నేను కూడా జర్నలిజంలో ఉన్నాను. ఈ ప్రాంతంలో బస్సు యాత్ర చేసిండ్రు. దత్తాత్రేయ గారి బస్సు యాత్ర వస్తుందంటే ఒక 20 మంది, 200 మంది, 300 మంది. ఆ కాంక్రీట్ కన్స్ట్రక్టివ్ విధానం ఏదైతుందో ఆర్ఎస్ఎస్ భావజాలం గల్లోలు, ఏబీవీపీ లాంటి విద్యార్థులు తప్ప వేరేటోళ్ళు కనబడేది కాదు. ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ బీజేపీ పార్టీలో మార్పు ఏ విధంగా వచ్చింది, మీరేం చెప్పబోతున్నారు దాన్ని? అంటే మార్పు అనలేము, ఇది సహజంగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తరం మారుతుంది. తరం మారినప్పుడు పద్ధతులు కూడా మారుతాయి. ఇప్పుడు ఈరోజు టెక్నాలజీ యుగం, అంతా ఫోన్ మీద, మెసేజ్ మీద, సోషల్ మీడియా మీద చాలా ఈరోజు ఆధారపడ్డారు. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి సంపర్కం ఉంటుంది. ఇక్కడ సంఘటన చాలా విశేషం. ఎందుకంటే ఇక్కడ భూస్థాయి కార్యకర్త నుంచి మొదలుకొని రాష్ట్ర అధ్యక్షుడు వరకు కూడా సంపర్కం ఉంటుంది. అందరూ కూడా పర్యటన చేస్తుంటారు, కలిసిమెలిసి కార్యక్రమాలు చేస్తుంటారు. కాబట్టి ఆ సంఘటన యొక్క మూల తత్వం అవుతుందో ఆ తత్వాన్ని ఇంకా పరిశ్రమ చేయాల్సి వస్తుంది. బాగా మీటింగ్లు బాగా అవుతున్నాయి, ఆలోచనలు ఇప్పుడు అన్ని రాష్ట్ర మొత్తంలో ట్రైనింగ్ క్లాసులు చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా తూతూ మందంగా చేయొచ్చు, కానీ నేను చూస్తున్నాను బీజేపీలో అందరూ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని శిక్షణా తరగతులు క్రమపద్ధతిగా చేస్తున్నారు. కాబట్టి దీని అర్థం ఏంటంటే పార్టీ నిర్వహణ ఒకవైపు, రెండో వైపు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అనేకమైనటువంటి పథకాలు అవుతున్నాయి, వాటిని అమలు చేసేటువంటి విధానం, వాటి మీద కూడా కేంద్రీకరిస్తున్నారు. అందువల్ల ఇది చాలా మార్పు కనిపిస్తుంది.
చాలా సంతోషంగా ఉంది. ఏంటి సార్ ఒక బుక్ ప్రజల కథే నా కథ అని ఒక బుక్ రాసిండ్రు. దీంట్లో కొన్ని ప్రధానమైన అంశాలు రాసిండ్రు. దాంట్లో రాస్తూ బెల్లంపల్లి గురించి కూడా రాసిండ్రు. బెల్లంపల్లి గురించి మీకు మళ్ళీ అడుగుతాను. ఈ బుక్ మీద ఒక 2 నిమిషాలు మీ సారాంశం చెప్పండి. మీ ఆలోచన విధానం. నేను అత్యవసర పరిస్థితిలో నేను వేషం మార్చుకున్నాను. ఒక ప్యాంటు, కోటు, టై ఇవన్నీ కట్టుకొని కొంచెం వెంట్రుకలు కూడా బాగా పెంచుకొని మన యొక్క అండర్‌గ్రౌండ్‌లో ఉన్నటువంటి వేషం వేసుకొని పేరు కూడా మార్చుకున్నాను. పేర్లు మార్చారు. ఒక పేరుతో పిలిస్తేనే కలవడం, ఇంకో పేరుతో పిలిస్తే వేరే దగ్గరికి తీసుకెళ్లడం. ఇలాంటి ప్రధానమైన అంశాలు ఈ బుక్‌లో రాసినట్టు ఇంతకుముందు నేను చూసినాను. ఎందుకంటే ఎమర్జెన్సీలో చాలా భయానకరమైన పరిస్థితి. నన్ను అరెస్ట్ చేయాలని నిజామాబాదు, ఆదిలాబాదు పోలీస్ యంత్రాంగం కానీ, ఇంటెలిజెన్స్ యంత్రాంగం కానీ చాలా గాలింపులు చేసినారు. నేను దాదాపుగా 9 నెలలు, 8 నెలల వరకు నేను తిరుగుతున్నాను కానీ ఎక్కడ కూడా దొరకలేదు వాళ్ళకి. కాబట్టి ఆ రహస్య కార్యక్రమాలు ఏవైతున్నాయో అంటే సంఘటనలో ఉన్న కార్యకర్తల్ని భయాందోళనకు గురి కానియకుండా వాళ్ళందరినీ కూడా ప్రజాస్వామ్యం యొక్క విలువలను పూర్తి చేసినందుకు, ప్రజాస్వామ్యం యొక్క స్వాతంత్రాన్ని సంపూర్ణంగా సమాధి చేసినందుకు ఏ విధంగా వాళ్ళను చైతన్యం చేయాలి అనేటువంటి కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఆ సందర్భంలో నేను ఆ వేషం మార్చుకున్నాను. నా వెంబడి వరంగల్ విభాగ ప్రచారం ఆయన పేరు శ్రీధర్జీ. ఆయన తదుపరి వనవాసి కళ్యాణ ఆశ్రమానికి ఆంధ్ర తెలంగాణ మొత్తం ప్రదేశానికి సంఘటన మంత్రి కూడా. ఆయన కూడా బ్రహ్మచారి. మేమిద్దరం కలిసి బెల్లంపల్లిలో సమావేశంలో ఉన్నాం. సమావేశంలో ఒక కార్యకర్త ఉన్నాడు. ఆయన పేరు హుకుం చంద్. చాలా పాతోడు. అతనికి అక్కడ పాతోడు కాబట్టి పోలీసు వాళ్ళు అతని మీద చాలా నిఘా పెట్టినారు. అతను ఏమేమి పెట్టబోతున్నాడు అనే విషయాలన్నీ పరిగణిస్తూ ఉన్నారు. అతనికి బాధ్యత అప్పచెప్పిన ఏంటంటే మా ఇద్దరికి భోజనం ఏర్పాటు చేయాలి. ప్రధానంగా మేము భోజనం ఇళ్ళల్లో చేసేవాళ్ళం. కానీ అక్కడ పరిస్థితులు వాళ్ళకు భయానంగా ఉన్నాయి కాబట్టి ఆయన ఒక రాజస్థానీ ఒక చిన్న హోటల్ ఉంది. ఆ హోటల్ తీసుకెళ్తున్నారు. పోలీసు వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు తెలిసినట్టుంది. అయితే అప్పుడు ఆ హోటల్ వెళ్ళి నేను, ఆయన శ్రీధర్జీ, హుకుంచంద్ లేడు, బయట ఉన్నాడు. మేము భోజనం చేస్తున్నాం. పోలీసు వాళ్ళు అప్పటికే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు చుట్టుముట్టి ఉన్నారు. ఆ హోటల్లో కూడా కొంతమంది కూర్చున్నారు. నేను భోజనం చేసినాను. శ్రీధర్జీ కూడా భోజనం చేసినాను. భోజనం చేసి వచ్చి అక్కడ బిల్లు కడదామని ఉద్దేశంగా అక్కడ పోదామని పోతున్నాం. పోతుంటే వెంటనే అక్కడ మా ఇన్స్పెక్టర్ నన్ను పట్టుకున్నాను. పట్టుకొని నన్ను అడిగాను, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. లేదు మీరు ఆర్ఎస్ఎస్ ఫలానా మీరు అంటే ఏమన్నా ఆర్ఎస్ఎస్ అంటే ఏంది నాకు తెలియదు అని నేను చెప్తుండే. లేదు ఇప్పుడు ఏమి మాట్లాడా, ఇక్కడ నేను మాట్లాడా, మీరు వెంటనే ఇట్లా రాండి అని ఈయన శ్రీధర్జీ పక్కకి వెళ్ళిపోతే ఆయన కూడా పట్టుకున్నాను. అరే ఈయన కూడా మా ఇద్దరు తీసుకుపోయి బెల్లంపల్లి పోలీస్ స్టేషన్లో వచ్చాను. బెల్లంపల్లి పోలీస్ స్టేషన్లో సుమారుగా 1 గంట దాకా పోయినాం. 1 గంట తర్వాత బెల్లంపల్లి పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఇంటరాగేషన్ మొదలుపెట్టినారు. 3 గంటలకు మొదలుపెట్టినారు. వాళ్ళు శ్రీధర్జీతో మాట్లాడినారు. ఆయన కూడా సరిగా పేరు ఏం చెప్పలేదు. కానీ ఆయన ఐడెంటిఫై చేసాడు, ఈయన ఆర్ఎస్ఎస్ ప్రచారకు, ఈయన ఫలానా వరంగల్ విభాగ ప్రచారం. ఇక నన్ను పిలిచిండు, నాతో మాట్లాడినారు. నేను నా పేరు చెప్పలేదు, ఏం చెప్పలేదు. అట్లా ఆ విధంగా వాళ్ళు 2 రోజులు మమ్మల్ని అక్కడనే ఉంచున్నాను. తర్వాత శ్రీధర్జీని వరంగల్ పంపించేసి ఆయన ఒప్పుకుంటే నేను నా పేరు చెప్పలేదు. కానీ వాళ్ళు కూడా చెప్పలేకపోతాం. ప్రశ్నించి ఏం తింటావు, ఎక్కడ ఉంటావు, ఏంది ఎక్కడ అని అడిగి
2 రోజులైంది పోలీస్ స్టేషన్ వచ్చాం. ఆ తర్వాత 3వ రోజు అక్కడ కూర్చున్నప్పుడు డిఎస్పీ వచ్చాడు, ఆదిలాబాద్ నుంచి, ఇంటెలిజెన్స్ డిఎస్పీ. ఆయన వచ్చి మురళి అని ఒక ఇంటెలిజెన్స్ ఆయన నిజామాబాద్ అన్నాడు. ఆయన నా ముందు నిలబడి దత్తాత్రేయ గారు నమస్తే అన్నాడు. అనగానే నేను వాడిని మంచిగా గుర్తుపడతాను. చాలాసార్లు వాళ్ళ ఆఫీసర్ ఇంట్లో ఫోన్ చేసినాను. అనగానే ఇంకా ఏమనలేక నమస్తే అనగానే ఏమి నీ పేరు దత్తాత్రేయ కదా అన్న. అవును. అట్లా ఆయన అక్కడ పట్టుబడి చివరికి 6 రోజులు నన్ను పోలీస్ స్టేషన్లో చాలా విషయాలు ఇంటరాక్షన్ చేసి మిస్ కింద సెంటర్లో పంపించాం. ఏంటి సార్ అంటే కమ్యూనిస్టులకు కూడా మీరు దగ్గర ఉంటారు? లాస్ట్ క్వశ్చన్ ఇది. కమ్యూనిస్టులకు కూడా మీరు దగ్గర ఉంటారు, దత్తన్న అంటే కౌలించుకుంటారు. గదరన్న కూడా మిమ్మల్ని చూడంగానే దత్తన్నో దత్తన్నో నన్ను యాది మర్చిపోవద్దు దత్తన్నో అని పాటలు కూడా పాడేదని నాకు కొంత సమాచారం ఉంది. ఏంటి ఆ స్మృతులు, ఆ జ్ఞాపకాలు? అసలు బీజేపీ కమ్యూనిస్టులకు అసలు చాలా దూరం ఉంటుంది. అంటే ఒకటేమో సాధారణంగా నక్సలైట్లు కానీ కమ్యూనిస్టులు కానీ ఎప్పుడో ఒకసారి సంఘానికి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఆ సంఘం మీద ఉండేటువంటి లోపల అభిమానం కూడా ఉండొచ్చు. కానీ ఒక మంచి భావన ఉంది ఏంటంటే వీళ్ళు మంచోళ్ళు, కానీ వీళ్ళను బతకలేదు, వీళ్ళుంటే దేశానికి ప్రమాదం అనేది వాళ్ళ మనసులో మాత్రం ఉంది. నేను ఎంపీపీ వాళ్ళతో కలవడం, మాట్లాడడం. ఎందుకంటే గద్దర్ను నేను ముఖ్య శిక్షగా ఉన్నప్పుడు అంటే 1966లో గద్దరు మా ఇంటి దగ్గర జాంబాగ్ దగ్గర ఒక ఎస్సీ హాస్టల్లో చదువుకునేవాడు. నేను ఆ హాస్టల్ నుంచి విద్యార్థుల్ని శాఖ తీసుకుపోయేవాడిని. ఈయన ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఉన్నాడు. లేదా నేను శాఖకి రావాలంటే వస్తా అని షాక్ వచ్చిండు. అప్పుడు ఆయన నక్సలైట్ కాదు, కమ్యూనిస్ట్ కాదు. అట్లా కొన్ని రోజులు షాక్ వచ్చిండు. వచ్చిన తర్వాత మళ్ళీ నేను ప్రచారం వెళ్ళిపోయినా ఆయన నాకు కలలేదు. తర్వాత ఆయన నాకు తెలియదు ఇట్లా గద్దర్ అయిపోయాడు ఇట్లా అయినా. తర్వాత రోజు కలుసుకున్నాము. నేను అనుకుంటా 98 తర్వాత కలిసాం. నేను మంత్రి అయినట్టు ఆయన తెలుసు, కాగానే దత్తన్న మంత్రి అయినా నువ్వు అని దాంట్లో పెట్టాను. నీవు ఇట్లా ఏం సంగతి అంటే ఫలానా అని చెప్పాను. అరే మనం అట్లా ఆ విధంగా గద్దర్తో చాలా స్నేహితులు. అట్లా చాలామంది మసూద్ అనేటువంటి అండర్గ్రౌండ్ నక్సలైట్ కానీ అలానే జైల్లో మేము ఉన్నాము. ఎమర్జెన్సీలో జైల్లో చంద్రబాబునే ఉన్నాము. మాయబడి చరమణ రాజు, ఎంటీ ఖాన్, వరవర్ రావు, వీళ్ళందరూ మాయబడి ఉన్నారు. వీళ్ళతో పాటు కొంతమంది ప్రముఖ నాయకులు ఉన్నారు. జైల్లో కూడా చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. సో ఆ రకంగా ఒకరికొకరు పరస్పరంగా మాట్లాడుకునే వాళ్ళం. సిద్ధాంతంగా విభేదించిన పద్ధతి వేరే ఉన్నా కూడా ఆదరించుకునే వాళ్ళం, గౌరవించుకునేవాళ్ళం. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు నేను వీళ్ళందరినీ ఏకం చేయడానికి అలాగే బలైకి ఆహ్వానించాను. వాళ్ళందరూ వచ్చేవాళ్ళు, వచ్చి వాళ్ళ పాటలు పాడేవాళ్ళు. అట్లా ఆ విధంగా అందరికీ ఏంటంటే ఒక ఆత్మీయమైనటువంటి సమ్మేళనం ఏర్పడింది. చివరికి గద్దర్ గారు అడ్వాణి గారి సమావేశానికి వచ్చాడు. అడ్వాణి గారి బహిరంగ సభ 2009లో పరేడ్ గ్రౌండ్లో చాలా పెద్ద బహిరంగ సభ. నువ్వు రావాలి దానికంటే వచ్చిండా. సో ఆ రకంగా గద్దర్ బహిరంగ సభ కూడా వచ్చాడు. సో అందువల్ల సంఘం అనేది ఇవాళ కాకపోయినా రేపు స్వయం సేవక అయితే అనే భావన ఉంటుంది. ఆ భావంతో మేము అందరినీ కూడా ఆత్మీయతతో, ప్రేమతో పలకరించి తీసుకెళ్తాం. రైతుల అంశంలో ఒక మాట చెప్పండి సార్. కొనుగోలు అంశంలో ఇబ్బంది అవుతుందని మీరు అన్నారు స్వయం. రైతుల కొనుగోలు అంశంలో, వడ్ల కొనుగోలు అంశంలో ఇబ్బంది పడుతున్నారు అన్నారు. దాంట్లో ఒక మాటలో చెప్పండి, ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఒకటి ప్రభుత్వం ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏ ప్రభుత్వమైనా కొనాల్సింది. ఇంత ఎంఆర్ఓలు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ ఉండి, ప్రభుత్వ వ్యవస్థ ఉండి ఎందుకు చేయలేకపోతున్నారు? ఏదో చిన్న చిన్న కారణాలు, సంచులు లేవని, అమారీ వాళ్ళు లేవని, కాంట లేదని 1000 రూపాయలు 1000 కోట్లు ఖర్చు అవుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమైన ధోరణి అవుతుందో ఇది స్పష్టంగా కనబడుతుంది. దీనికి కారణం ఏంటంటే మిల్లర్స్ ఎవరుతున్నారు. ఆ మిల్లర్స్
కొంతమంది వాళ్ళతో ములాఖత్ కావడం, ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా పరిస్థితి ఉంచడం, దానివల్ల ప్రకృతి వైపరీత్యాలు రావడం, తరవడం, ఆ విధంగా నెలల పాటు ఆ కళ్ళాల్లో ఉండడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అందువల్ల ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే తప్ప ఇది కేంద్ర ప్రభుత్వం కొంటుంది, ఉండడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే వాళ్ళు ఎంత కొంటాం అనేది నిర్ణయం చేసి పెడతారు. గిడ్డంగులో కూడా వాళ్ళు ప్రభుత్వం ఇస్తుంది, డబ్బులు ఇస్తున్నది. మరి గిడ్డంగులు ఇప్పుడు ఎందుకు 5 సంవత్సరాలు ఎందుకు గిడ్డంగులు ఏర్పాటు చేయదు? ఒక మండల కేంద్రంలో ఎందుకు గిడ్డంగులు ఏర్పాటు చేయదు? ఎందుకు గ్రామాల రోడ్లు కానీ, గ్రామాల్లో గిడ్డంగులు కానీ, గ్రామాల్లో మార్కెటింగ్ కానీ వ్యవస్థ ఎందుకు సురక్షితంగా చేయలేదు? కాబట్టి ప్రభుత్వం ఏంటంటే నిర్లక్ష్యం, చాలా అవినీతి, అశ్లీలమైన పక్షపాతం, రాజకీయమైనటువంటి ఒక విభేదాలు, వీటన్నిటి వల్ల రైతాంగాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మేల్కొని ప్రభుత్వంలో ఏదైతే 3-4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అనండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అనండి, అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్ అనండి, 3-4 డిపార్ట్మెంట్లు కలిసి కూర్చొని ఈ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక 4 నెలల ముందే ఈ పనులు జరగాల. అంతేగాని చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటాం అన్నట్టు ప్రభుత్వం ఆ భద్రత ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టకూడదని చెప్తున్నారు. ఇది చెబుతూనే దత్తన్న కొన్ని ప్రధానమైన అంశాలు చెప్తున్నారు. పక్కాగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే కొనుగోలులో జాప్యం జరుగుతుంది. ఇది ముమ్మాటికి రైతులపై ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యమే అని దత్తన్న చెబుతున్నారు. దీంతో పాటు పాత జ్ఞాపకాలను స్మృతించుకుంటూ బెల్లంపల్లిలో జరిగిన యథార్థంతో పాటు తన జీవిత చరిత్ర బుక్ రూపంలో రాశారు. ఆ బుక్ రూపంలో రాస్తూ ఈ కొన్ని ప్రధానమైన అంశాలు చూపెట్టే ప్రయత్నం చేశామని, చూపెడితే బాగుంటుందని ఆలోచన వల్లనే ఈ బుక్ రాశామని చెబుతున్నట్టు కనబడుతుంది. అప్పుడు చాలా తక్కువ మందితో ఒక సిస్టమ్ను రన్ చేశాం, కానీ ఇప్పుడు అది మహావృక్షంలా మారాడని చెప్పే ప్రయత్నం జరిగింది. 2 రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో, ఇటు మంచిర్యాలలో బండారు దత్తాత్రేయ మాజీ గవర్నర్ గారి పర్యటన కొనసాగుతుంది. ఓవర్ టు స్టూడియో.